ఒక పక్షి ఉండేది. ఆ పక్షి తన గూడు నిర్మించుకోవడానికి చాలా కష్టపడేది. ఒకరోజు ఒంటరిగా తోడులేని పిల్లి ఆ గూడు వైపు వచ్చింది. ఆ పిల్లిని మిత్రుడిగా భావించింది. తాను సముద్రం నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని కొంత పిల్లికి కూడా ఇచ్చింది. పిల్లి నీచపు బుద్ధి బయటపడింది. పక్షి దాచుకున్న గుడ్లను కూడా తినేసింది. పాపం, పక్షి ఒంటరిదైంది. ఇది ఇల్లు అనుకుంటున్నాడా, కోట అనుకుంటున్నాడా? యువర్ ఆనర్, యువర్ ఆనర్. ఏమైందిరా? ఏడొకడు నాకు అర్థం కాడు. ఇక్కడ యువర్ ఆనర్. చెప్పమ్మా. ఈ కాలంలో ఆడవాళ్ళకి ఏమేం జరుగుతుంది యువర్ ఆనర్? ఏం జరుగుతుంది? ఇంకా ఏం జరగాలి యువర్ ఆనర్? ఇదే ట్రైలా ఉంది. ఈడొకడు నాకు అర్థం కాడు. ఇదేం బాలేదు. ఏం బాగలేదు? అదే యువర్ ఆనర్ నేను చెప్పేది, జరిగిందేం బాలేదు. ఏం జరిగిందో తెలియదు గాని అసలు పాయింట్కి రాకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. అది మాత్రం చెప్పగలనమ్మా. మోసం, నాకు జరిగింది మోసం యువర్ ఆనర్. అది చెప్పుకోవడానికే కదా వచ్చు. మొదలుపెట్టు. ఎవరైనా వాళ్ళ యానివర్సరీని ఎలా జరుపుకోవాలనుకుంటారు? అద్భుతంగా జరుపుకోవాలనుకుంటారు. అలా జరిగితే ఎంత బాగుండేది. అంత సీన్ లేదులే. మరి ఎలా జరిగింది? నేను చెప్తాను. హాయ్ శ్రేయ, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. మీ పెళ్లి రోజు కోసం నేనే వచ్చాను. అవునా, నిజంగానా? నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా మా పెళ్లి రోజుకి ఇంకా 10 రోజులు ఉంది కదే. అవును, కానీ నాకు ఒక ఎగ్జామ్ కూడా ఉంది. ఎగ్జామ్ సెంటర్ మీ ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది, అందుకనే ముందే వచ్చేసా. అబ్బా, పెళ్లి రోజు కోసం వస్తున్నానని అబద్ధం ఆడావు కదా. నీకంత సీన్ లేదులే. ఇంటి ముందే నిల్చోబెట్టి మాట్లాడతావా? లోపలికి తీసుకెళ్ళవా? సారీ, లోపలికి రా, ఫ్రెష్ అవు, టిఫిన్ చేసి పెడతా. హాయ్. పెళ్లి రోజున భార్యకు విలువైన బహుమతినిచ్చి ఆశ్చర్యపరిచిన భర్త. లవకుమార్ గారు, మీరేం చేస్తున్నారు? నేను షూ క్లీన్ చేసుకొని ఆఫీస్కి వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఏం చేయరా? మధ్యలో అది కూడా ఉంది కదా. అయ్యో, ఇప్పుడు కాదండి బాబు. మీ పెళ్లి రోజున మీరేం చేస్తున్నారు? అంటే తను నన్ను ఇంకా ఏం అడగలేదు, కానీ ఏం అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అయ్యో, అలా ఎవ్వరూ అడగరండి బాబు. మీరే తనకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. తనను థ్రిల్ చేయాలి, ఇంప్రెస్ చేయాలి, సర్ప్రైజ్ చేయాలి. అవునా? థ్రిల్, సర్ప్రైజ్. ఓకే.
ఏదైనా కొత్తగా ఆలోచించండి. మీరిచ్చే సర్ప్రైజ్ చూసి అంకిత మతి పోవాలి. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అవాక్కవాలి. బాగా ఆలోచించండి. हेलो హలో रामलाल बात कर रहा हूँ क्या है రామ్ రామ్ సేట్ జీ సీలో బొడ్డులో ఉన్న పత్తర్ కితనా హై? क्या बोला షీలా బొడ్డు బొడ్డు. क्या शीला शीला बोडू रे ఏయ్ ఈయనతో ఎవరన్నా మాట్లాడండి అయ్యా. ఇవ్వండి సార్, నేను మాట్లాడతానా. హలో, ఐఎమ్ ఆఫీస్ బాయ్ ఎస్ దాస్ స్పీకింగ్. మై బాస్ లవ్ కుమార్ ఆర్డర్ ద స్టోర్ హోమ్ స్టీన్ ఇట్ కన్ ఇన్ ద ప్లేస్ డూ ఓ సిన్సియర్ ఆఫీసర్ ఎస్ దాస్. ఓకే సార్. ఒరే ఎవర్రా మీరంతా? ఎందుకురా పొద్దు పొద్దునే నా తలకాయ తింటారు? సారీ గురూజీ, మీరు ముందే చెప్పాలి కదా తెలుగులో అని చెప్పి. మా వాడేదో తిక్కగా మాట్లాడాడు, అవన్నీ ఏం పట్టించుకోకండి. సరే మీకేం కావాలి? ఈ నవంబర్ 30వ తేదీ మా పెళ్లి రోజు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అది చెప్పడానికి ఫోన్ చేసావా? దాని గురించి కాదండి, అంటే డైమండ్ గిఫ్ట్ గా ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నా. మీ యాడ్ చూసి కాల్ చేశాను. 5 లక్షల్లో కొత్త కలెక్షన్ ఒకటి వచ్చింది, స్పెషల్లీ డిజైన్ ఫర్ గిఫ్ట్ పర్పస్. నాకు ఏ డిజైన్ వద్దు, నాకు బొడ్డులోదే కావాలా. అదే ఫిక్స్ చేద్దాం. అడ్రస్ చెప్పండి. వారం రోజుల్లో మేము గిఫ్ట్ ఇచ్చేస్తాం. గిఫ్ట్ సెట్ చేసాం రా. సార్ మీరు సూపర్ సార్. అరే అంతా బానే ఉంది గాని ఏదో మిస్ అవుతున్నట్టుందిరా. అన్నీ కొనేసామే, ఇంకేం బ్యాలెన్స్ ఉంది? రింగ్ ఇవ్వడం కాదు, నీ అంతట నువ్వే ఏదోటి చేయాలరా. అంటే ఏం చేయాలి? అంటే అమ్మ నాన్న తమిళమ్మ మూవీలో రవితేజ గారు జయశోదాన్ని ఇంప్రెస్ చేసినట్లు సార్ మేడం ఇంప్రెస్ చేయాలా? ఏ అది కాదురా, అక్కడ కొడుకు అమ్మని ఇంప్రెస్ చేసే సిచ్యువేషన్ అది. అయితే సార్ డాన్స్ నేర్చుకోవాలా? ఎస్, బాగుంటుంది. 2-3 స్టెప్స్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసి అందరి ముందు అంకితకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే తను షాక్ అయిపోద్ది. అయితే ఆ సీన్ ని బంధించేసి మనం గుర్తుండేలా చేద్దాం రా. ఇంకా ఏం చూస్తున్నారా? ఏయండి రా. ఏందయ్యా ఇది? అరే కుమార్, ఏం చేస్తున్నారా మీరంతా? మామ డాన్స్ ఎట్లుంది? చిన్నప్పుడు ఎప్పుడో భరత్లో వేసిన, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా. అవునరా, చాలా రోజులైందిరా. కొంచెం ఈ ప్రపంచంలోకి రారా, ఇప్పుడేం చేయాలో తెలుసుకో. ఈ డాన్స్ నీ ఫంక్షన్లో వేసావంటే నీ పిల్లం అటు నుంచి అటే పారిపోతుంది. నీ ఆవేశం చూస్తుంటే ఆవేశం స్టార్ కూడా ఆవేశంతో పారిపోయేటట్టున్నాడు. వీడికంటే తెలియదు, మీకేమైందిరా? వాడు ఆవేశంలో ఉన్నాడని మేము కూడా వేశాం, పైగా బాస్ కూడా వేశాడు. పెళ్లిగాని ప్రసాదం, ఈయనకేం తెలుస్తుందిరా వాడి ఆవేశం గురించి? నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా. ఏంటి అంకిత వెనక్కి వెళ్తుంది? టైం అయింది, మా వాడు ప్రపోజ్ చేసి ఉంటాడు, మీరు కొట్టండి రా. ఏంటి తలంతా చల్లగా ఉంది? ఒరేయ్ చూస్తావేంద్రా, రారా.
ఇంకంతా ఊడిపోయింది, చూసేవా వాడిని? ఇప్పుడు ఎలా మేనేజ్ చేద్దాం? హే, ఇది కూడా పర్ఫార్మెన్స్ లో భాగమే. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? ఏంటి నువ్వు ఉండవే. ఏంటి కుమార్, ఇంత సీన్ ఎందుకు చేసావు? యాక్చువల్లీ అంకిత, అదేంటంటే ఇది నా లో మెయింటెనెన్స్ స్ట్రాటజీ అనమాట. అంటే జుట్టుకి కలర్ అని, షాంపూ అని, క్రీమ్ అని చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, అందుకని. ఏమ్మా, నీ తరపున లాయర్ ఎవరు లేరా? నేనున్నాను యువర్ ఆనర్. నేనున్నా అంకిత నీకు. ఇలాంటి వాళ్ళున్నంత కాలం అంకిత లాంటి వాళ్ళకి మోసం జరుగుతూనే ఉంటుంది యువర్ ఆనర్. చెయ్యి ఎట్టు పెట్టావమ్మా? చూసి మాట్లాడు. సారీ యువర్ ఆనర్. ఏంటి? ఇలాంటి వాళ్ళకి. క్యారియన్. అప్పుడు అంకితకి నా అవసరం చాలా ఉండింది. బాధలో ఉన్న అంకితకి గుండె ధైర్యాన్నిచ్చాను, స్ఫూర్తినిచ్చాను, ఎన్నో మంచి విషయాలను చెప్పాను. తన జీవితానికి ఉపయోగపడేలా పనికొచ్చే విషయాల్ని బోధించాను. బాధపడకే. బాధ కాదే, కోపం. వాడిపైన కోపం వస్తుంది, అయినా నన్ను అలా ఎలా మోసం చేస్తాడే? మరేం చేద్దాం అనుకుంటున్నావు? వెళ్ళి వాడిని నిలదీసి అడుగుతా. నువ్వెళ్ళడగానే వాడు చేసిన మోసాన్ని ఒప్పేసుకుంటాడు అనుకుంటున్నావా? వాడు చెవుల్లో చెట్లు నాటే రకమే. వాడు నీకెప్పుడు చెప్పాలి? అయితే నలుగురిలో కొట్టి పగ తీర్చుకుంటా. నువ్వు కొట్టే దెబ్బలు 4 రోజులు కూడా ఉండవు. మరింక ఏం చెయ్యాలి? వాడు చెప్పిన అబద్ధం విలువ, నిజం బరువు ఎంతో తెలియాలి. అంటే ఏంటో నువ్వు మాట్లాడేదే అర్థం కావట్లేదు. పర్ సపోజ్ నుండి ఒక వస్తువుని తెచ్చుకుంటున్నామంటే ఆ వస్తువుని మధ్యలో ఆపకుండా, మధ్యలో ఏ ఆఫీసర్ మాట్లాడకుండా కొంత డబ్బు ఎలా ఇస్తామో ఇక్కడ కూడా అదే ఫాలో అవ్వాలి. ఓహో. వాడి నెత్తి మీద ఉన్న బరువు కంటే మనం పెట్టే బరువు వాడు భరించలేనంత ఉండాలి. అంటే ఎలాంటి బరువు? గుర్తొచ్చింది. చైనాలో ఉన్న ఒక భార్య తన భర్త దగ్గర నుంచి $700 భరణం పొందింది. ఎలానే? భర్త ఇంటి పనులు చేయట్లేదని కోర్టుకు లాగింది. అవునా? మరి వాడి ఇంటి పని చేయకుండానే ఇంతిస్తే ఇప్పుడు మీ వాడైతే నెత్తి మీద జుట్టే దాచేశాడు. ఇప్పుడు మీ వాడి దగ్గర నుండి ఎంత లాగొచ్చో ఒక్కసారి ఆలోచించు. ఇందాక నువ్వు అన్నట్టు వాడికి అబద్ధం విలువ తెలిసొస్తుంది. డన్. చూడమ్మా, నీ బాధను అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తా. అలాగ జరిగి ఉండకూడదే. అదే కారణం చేత మీరు ఏదైనా నష్టపోయి ఉంటే మీరు ఈ కోర్టుకు చెప్పుకోవచ్చు. మా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ నవ్వారు. అంతేకాదు, కెమెరాలు కిసిక్ కిసిక్ అంటూ మారుమోగిపోయాయి. జుట్టు అతంది పోయినా పరువు మాత్రం అంకిత అదిపోయింది. మీకు జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నీ చేత నేను భరణాన్ని చెల్లిస్తాను. చూస్తూ ఉండు లవకుమార్. మరి ఇప్పుడు అతని నుంచి మీరేమైనా భరణం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? డీడీ. డీడీ అంటే? డైవర్సు, డబ్బు. వాదాపవాదాలు విన్న తర్వాత ఈ కేసు కోసం పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోర్టు ఒక అరగంట నిలిపివేయడం జరిగింది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. లవ్ కుమార్,
కేసుకి సంబంధించి నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? ఆయనేం చెప్తాడు సార్? నువ్వు ఉండవు అమ్మా. ఏమయ్యా, నీ తరపున లాయర్లు ఎవరు లేరా? నా తరపున ఏ లాయర్లు లేరు సార్. అసలు ఎలా మొదలు పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. ఒక చిన్న కథ చెప్తాను, వింటారా సార్? భర్త మానసికంగా విటిదాన్ని చేస్తే భగవంతుడు శారీరకంగా విటిదాన్ని చేశాడు సార్. పెళ్ళి అనేది ఒక ఆభరణం అయితే దాన్ని తన జీవితంలో ధరిద్దాం అనుకుంది. కానీ అందరికీ ఆభరణం ధరించే భాగ్యం ఉండదు. కొంతమందికి అది అదృష్టం, మరి కొంతమందికి అది విలాసం. ఆమె బ్రతకడానికి, ఆమె పిల్లవాడిని మంచి చదువులు చదివించడానికి ఎలాంటి సహాయం కూడా వీలు పడకుండా చేశాడు అతను. అయ్యో, అతను మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. పాపం ఆవిడ. ఇంతకీ పిల్లవాడు ఎక్కడున్నాడు? ఆ పిల్లవాడు ఎవరో కాదు సార్, నేనే. మాలో ఉన్న లోపమే కనిపిస్తుంది కానీ మా ప్రేమలో ఎప్పుడూ లోపం కనిపించదు. చేశాడు, ఏదో మాయ చేశాడు వీడు. సార్, వాడు చెప్పింది ఏం నమ్మకండి సార్, ప్లీజ్ సార్. మనందరినీ వెదవల్లి చేస్తున్నాడు సార్ వీడు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవును సార్, మీకు అర్థం కావట్లేదు. ఏంటి ఎదవలనుకోవడమా? ఇంకొద్దిసేపు ఆగితే మీకు గుండు కొట్టిస్తాడు సార్. నమ్మండి సార్. చెత్త లో క్వాలిటీ విగ్ ఇచ్చాడు. ఆర్డర్ ఆర్డర్. బ్యాడ్ లక్ రా, ఆయన నీకు ఛాన్స్ ఇవ్వలేదు. బా ఆపే, నువ్వు సీన్ చేయకు. సార్, నాకు మీరు డీడీ ఇప్పిస్తున్నారా లేదా అది చెప్పండి చాలు. చూడమ్మా, డీడీ అంటే ఏమైనా విగ్ అనుకున్నావా ఇలా తీసి అలవడానికి? అది 2 జీవితాలకు సంబంధించింది. లవ్ కుమార్ కథ విషయంలో వాళ్ళమ్మకు నిజంగా డీడీ అవసరం, కానీ దురదృష్టవశాత్తు డీడీ దొరకలేదు. ఆమె ఎన్నో త్యాగాలు చేసింది, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. డీడీ అనేది సంసార త్యాగం చేసిన వ్యక్తులకి అందాలనేదే కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కొక్కసారి మన సంతోషాల కోసం వాళ్ళు చేయకూడని పనులు కూడా చేస్తూ ఉంటారు. వాదాపవాదాలు విన్న తర్వాత ఈ కేసుకు పరిష్కారం చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. నేను వెళ్ళి వాటర్ తాగొస్తాను. సార్, అంకిత గారిని పిలుస్తున్నారు. సరే పద. సరే సార్. నువ్వు వచ్చావేంది? అమ్మాయి ఏది? సీట్లు ఇవ్వన్నాం కదా. సార్, నేను తన హస్బెండ్ సార్. తను వాటర్ తాగడానికి ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఓ అవునా? అయినా తనకి ముందే చెప్పాను కదా సీట్ క్యాన్సిల్ అయిందని. మళ్ళీ ఎందుకు వచ్చారు? అలా ఎలా క్యాన్సిల్ అవుతుంది సార్? తనకి మంచి ర్యాంక్ వచ్చిందని కదా సీట్ కన్ఫర్మ్ చేశారు. ఇంతలోనే ఏమైంది? సార్, దీని వెనకాల ఏదో కారణం ఉంది సార్. అదేంటో చెప్పండి. అవును, వేరే కారణం ఉంది. చెప్పాలా? డాక్టర్ చదవాలంటే ర్యాంకులు ఒకటే సరిపోదయ్యా, డబ్బులు కూడా కావాలి. అదున్న వాళ్ళకే ఇక్కడ సీటు. సార్, ఎంత కావాలో చెప్పండి, నేను కూడా ఇస్తాను. ఆహా, ఎంతైనా ఇస్తావా? ఎంత ఇస్తావేంది? ఉచితంగా పంచవలసిన చదువుని మీలాంటి వాళ్ళ చేతిలో పడి ఆ విద్య కూడా అమ్ముడుపోతుంటే కొనడం తప్ప వేరే దారి లేదు సార్. మీ రేట్ ఎంతో చెప్పండి, ఇచ్చేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? సార్, మన కాలేజ్ చైర్మన్ గారు వచ్చారు సార్. ఏంటి, చైర్మన్ గారు వచ్చారా? అవును సార్, మిమ్మల్ని రమ్మంటున్నారు. అలాగా? సార్, ఈ విషయం చైర్మన్ గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది సార్. అతను డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా సార్, ఆ సీట్ ఏదో వాళ్ళకే ఇచ్చేద్దాం సార్. సరే, నువ్వు డబ్బిస్తున్నావు కాబట్టి ఒక పని చేయాలి. మీ ఆవిడకి సీటు కావాలంటే నా షూ దుమ్ము తుడవాలి. తుడు. అయినా కూడా మన వాళ్ళు చిన్న చిన్న తప్పులు కూడా ఎక్కువగా పట్టించుకొని ఇక్కడి వరకు తెచ్చుకుంటారు.
దీని మూలంగా బంధాలు కూడా విడిపోతాయి. హీరోడిన దానికే నేను ఇంత పెద్ద సీన్ చేస్తే ప్రిన్సిపల్ దగ్గర నా కోసం ఎలాంటి పనైనా చేశాడు. నిజానికి నాకే అంత సీన్ లేదు. ఇదేంటి సీన్ మారిపోయింది? చెప్తా. యువర్ ఆనర్, అంకితాకి జరిగిన నష్టానికి డీడీ కావాల్సిందే. వెంట్రుకతో కొండను లాగాలనే మీ ఆలోచన కోర్టు అభినందిస్తుంది. కానీ వెంట్రుకతో కొండను లాగాలనే మీ అత్యాశకి కోర్టు పాఠం నేర్పిస్తుంది. అంటే అనవసరమైన కేసులు పెట్టి అమూల్యమైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను ఈ అంకిత అనే వ్యక్తికి ₹1,00,000 జరిమానా విధిస్తూ న్యాయదేవతకి జరిమానా చెల్లించవలసిందిగా కోర్టు తీర్మానించడం జరిగింది. ఛ, దీని మాటలు వినకపోయినా బాగుండేది. శ్రేయ అనే ఈ లాయర్కి మళ్ళీ లా పుస్తకాలు చేతికిచ్చి లా చదివించి మళ్ళీ లా ఎగ్జామ్స్ రాయించవలసిందిగా కోర్టు నిర్ణయించడం జరిగింది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. కుదిరింది.